వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం డైజెషన్ అండ్ అబ్జర్ప్షన్ చాప్టర్లోని డైజెస్టివ్ గ్లాండ్స్ అనే టాపిక్లో కంటెంట్ ఇన్ తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది, ఆ క్వశ్చన్ ఎలా తయారు చేసుకోవాలి దాన్ని చూద్దాం. ద డైజెస్టివ్ గ్లాండ్స్ ప్రజెంట్ ఇన్ ద వాల్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్ ఆర్, అంటే డైజెస్టివ్ గ్లాండ్స్ ఏవైతే ఎలిమెంటరీ కెనాల్ ఉన్నాయో అవి ఏంటి అంటే గ్యాస్ట్రిక్ గ్లాండ్స్, బ్రూనర్స్ గ్లాండ్స్, క్రిప్ట్ ఆఫ్ ల్యూబర్కిన్. ఇది కాకుండా సాలివరీ గ్లాండ్స్, లివర్, ప్యాంక్రియాస్ ఆర్ ద డైజెస్టివ్ గ్లాండ్స్ అసోసియేటెడ్ విత్ గట్. అంటే ఏంటి, ఎలిమెంటరీ కెనాల్కి ఇవి ఎక్స్ట్రా. ఇందులో మనం ఫస్ట్ సాలివరీ గ్లాండ్స్ చూద్దాం. దేర్ ఆర్ 3 pairs ఆఫ్ సాలివరీ గ్లాండ్స్ ఇన్ మ్యాన్. మనకి క్వశ్చన్ ఇచ్చేటప్పుడు 3 pairs అని ఇవ్వచ్చు, 3 బదులు 4 అని ఇవ్వచ్చు. కాబట్టి ఇది ఇన్కరెక్టా కరెక్ట్ సెంటెన్స్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ద పెరోటిడ్ గ్లాండ్స్ బిలో ద పిన్నా ఆర్ ఇయర్ సర్ఫేస్ ఆఫ్ ద చీక్, సబ్ మ్యాక్సిలరీ, సబ్ మాండిబులర్ యాంగిల్స్ ఆఫ్ లోయర్ జా అండ్ సబ్లింగ్వల్ గ్లాండ్స్ బిలో ద టంగ్. ఇది మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా ఇస్తూ పెరోటిడ్ గ్లాండ్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్లో పిన్న ఇయర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. పీ ఉంది కాబట్టి ఇక్కడ మనకి మ్యాచింగ్ ఉంది. సబ్ మ్యాక్సిలరీ ఆర్ సబ్ మాండిబులర్ వచ్చేసరికి ఇక్కడ మ్యాక్సిల్లాలో ఎల్ ఉంది, లోయర్ జా అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సబ్ లింగ్వా అంటే మనకి టంగ్ అనేది తెలుగులో చెప్తాము, తెలుగులో నాలుక అంటాము. లింగ్వా అని అంటే టంగ్ అది. సో బిలో ద టంగ్ ఇక్కడ మనకి హింట్ వర్డ్ టంగ్ అనేది గుర్తుపెట్టి లింగ్వా టంగ్. నెక్స్ట్ దీస్ ఆర్ ఫార్మ్డ్ ఆఫ్ సెరోసా సెల్స్. సెరస్ సెల్స్ నుంచి ఫామ్ అయింది అండ్ మ్యూకస్ సెల్స్ నుంచి ఫామ్ అయింది. తర్వాత ఈ సెల్స్ నుంచి ఏం సెక్రియేట్ అవుతుంది అంటే సలైవా సెక్రియేట్ అవుతుంది. సలైవా కంటైన్, ఇక్కడ మనకు రోమన్ నంబర్ 1 కొన్ని సెంటెన్సెస్ ఇచ్చి అందులో వాటర్, సాల్ట్, మ్యూసిన్, ఎంజైమ్లో టైలిన్, సాలివరీ అమైలేజ్, ఆల్ఫా అమైలేజ్, లైసోజైమ్ ఇవి ఇచ్చాడు. ఇందులో ఎక్స్ట్రా ఏమైనా అడిగి అవి ఉన్నాయా లేవా అని అడిగినప్పుడు చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. ఒకవేళ రోమన్ నంబర్ 1 వాటర్, సాల్ట్స్, రోమన్ నంబర్ 2 మ్యూసిన్, 3 ఎంజైమ్, టైలిన్, 4 సాలివరీ అమైలేజ్, 5 లైసోజైమ్, 6 ఇట్లా ఇచ్చి ఇంకా అదర్ దాన్ సబ్స్టాన్సెస్ కూడా 7, 8 అయిన ఇచ్చి ఇందులో ఏవి సలైవాలో ఉన్నాయి అని అడగచ్చు. తర్వాత సాలివరీ అమైలేజ్ ఏదైతే ఆల్ఫా అమైలేజ్ ఉందో అండ్ లైసోజోమ్ వీటి ఫంక్షన్ అంటే విచ్ కిల్స్ బ్యాక్టీరియా. సాలివరీ అమైలేజ్ అనేది కార్బోహైడ్రేట్స్ మీద యాక్ట్ చేసి మాల్టోస్ కింద కన్వర్ట్ చేస్తుంది కాబట్టి ఫంక్షన్ అడగచ్చు. ద pH ఆఫ్ సలైవా 6.8. ఇక్కడ సలైవా తర్వాత HCl, నెక్స్ట్ బైల్ సాల్ట్స్ వీటన్నింటి కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్లో pH వాల్యూస్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ వీటి గురించి చూస్తే దీస్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద వాల్ ఆఫ్ స్టమక్ బినీత్ ద సర్ఫేస్ ఎపిథీలియం. గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఆర్ 3 types. ఇక్కడ మనకు గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ లొకేషన్ అడగచ్చు. స్టమక్ బదులు అంటే ఇక్కడ మనకు ప్యాంక్రియాస్ అనొచ్చు, లేదా ఈసోఫాగస్ అనొచ్చు, డ్యూోడినం అనొచ్చు. సో గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అనగానే గ్యాస్ట్రిక్కి సంబంధించింది ఏంటి అంటే స్టమక్ కాబట్టి కరెక్ట్ సెంటెన్స్లో స్టమక్ అని అండర్లైన్ ఉంటే మనం దాన్ని కరెక్ట్ సెంటెన్స్ కింద తీసుకుంటాం. 3 types ఆఫ్ గ్లాండ్స్లో కార్డియాక్, పైలోరిక్ అండ్ ఫండిక్, ఆక్సింటిక్. ఇది గ్యాస్ట్రిక్ గ్లాండ్స్లో 3 types ఇచ్చింది. కార్డియాక్ గ్లాండ్స్ ఇప్పుడు మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా ఇస్తే కార్డియాక్ గ్లాండ్, పైలోరిక్ గ్లాండ్, ఫండిక్ అని లెఫ్ట్ సైడ్ ఇచ్చి 1, 2, 3 ఇచ్చి ఇక్కడ ABCDలో సెక్రియేట్ మ్యూకస్ ఫర్ ప్రొటెక్షన్, సెక్రియేట్ మ్యూకస్ అండ్ ద హార్మోన్ గ్యాస్ట్రిన్ అండ్ దే ఆర్ కంపోజ్డ్ ఆఫ్ 3 different types ఆఫ్ సెల్స్. ఇలా నెక్ సెల్స్ అని, మ్యూకస్ సెల్స్ అని ఇవ్వచ్చు. మనకి ఇంకొక క్వశ్చన్ ఇందులో ఫ్రేమ్ చేస్తే గ్యాస్ట్రిన్ హార్మోను ఎక్కడ రిలీజ్ అవుతుంది, పైలోరికా, ఫండికా లేదంటే నెక్ సెల్సా అనేవి ఇవ్వచ్చు. తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ గమనిస్తే నెక్ సెల్స్ విచ్ సెక్రియేట్ మెయిన్లీ మ్యూకస్, ద పెప్టిక్ చీఫ్ సెల్స్ విచ్ సెక్రియేట్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ ప్రో ఎంజైమ్స్.
ఈ ప్రో ఎంజైమ్స్ ఏంటి అంటే పెప్సినోజిన్, ప్రోరెనిన్ అండ్ ద ఆక్సింటిక్ పెరేటల్ సెల్స్ విచ్ సెక్రియేట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ని సెక్రియేట్ చేసే సెల్స్ ఏంటి అని అడిగితే ఆక్సింటిక్ ఆర్ పెరేటల్ సెల్స్ అనేది ఆన్సర్ అవుతుంది. తర్వాత క్యాస్ట్రిల్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ ఎసెన్షియల్ ఫర్ అబ్జర్ప్షన్ ఆఫ్ విటమిన్ B12. ఇది స్టార్ మార్క్ బిట్. దీన్ని జనరల్గా మనకి నీట్ బిట్లో అడుగుతూ ఉంటాడు. విటమిన్ B12 అబ్జర్వ్ కావాలి అంటే కంపల్సరీ మనకి క్యాసిల్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనేది అవసరం అవుతుంది. నెక్స్ట్ సెక్రేషన్ ఆఫ్ ఆల్ దీస్ గ్లాండ్స్ ఫార్మ్ ద గ్యాస్ట్రిక్ జ్యూస్. మనం గ్యాస్ట్రిక్ కానీ పెప్టిక్ కానీ ప్రోరెనిన్, పెప్సినోజన్ ఇవన్నీ కలిపి వీటినన్నిటినీ కలిపి మనము కంబైన్డ్గా గ్యాస్ట్రిక్ జ్యూస్ అంటున్నాం. తర్వాత pH రేంజ్ వచ్చి 0.9 to 1.8. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ వచ్చినప్పుడు 1.8 మ్యాచ్ ద ఫాలోయింగ్, 6.8 సలైవాలు తీసుకున్నాం. సో చీఫ్ సెల్స్ ఆఫ్ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఆల్సో సెక్రియేట్ సమ్ అమౌంట్ ఆఫ్ గ్యాస్ట్రిక్ లైపేజ్. గ్యాస్ట్రిక్ లైపేజ్ అనేది ఏది సెక్రియేట్ చేస్తుంది అని అంటే చీఫ్ సెల్స్ అనేది ఆన్సర్ అవుతుంది. ఇది ఏ గ్లాండ్స్లో ఉంది అంటే గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనకి 3 బిట్లు ప్రిపేర్ చేసుకోవడానికి ఉంది. నెక్స్ట్ ఇంటెస్టినల్ గ్లాండ్స్. ఇంటెస్టినల్ గ్లాండ్స్లో మనకి 2 టైప్స్ ఇచ్చాడు. ఒకటి బ్రూనర్స్ గ్లాండ్, ఇది మ్యూకస్ సెక్రియేట్ చేస్తుంది. క్రిప్ట్స్ ఆఫ్ ల్యూబర్కిన్ 2 రకాలు. సెక్రేషన్ ఆఫ్ బ్రూనర్స్ గ్లాండ్స్ అలాంగ్ విత్ దట్ ఆఫ్ క్రిప్ట్స్ ఆఫ్ ల్యూబర్కిన్ కన్సిస్ట్ ద ఇంటెస్టినల్ జ్యూస్. పైన అడిగినప్పుడు గ్యాస్ట్రిక్ జ్యూస్లో ఏవి ఉండొచ్చు అని క్వశ్చన్ అడగచ్చు, ఇంటెస్టినల్ జ్యూస్లో ఏముండొచ్చు అని క్వశ్చన్ అడగచ్చు. సో ఇంటెస్టినల్ జ్యూసే సక్కస్ ఎంటరికస్ అంటాం. విత్ ద pH రేంజింగ్ 7.5 to 8. ఇంతకు ముందు కూడా మళ్ళీ అనుకున్నది ఏంటి అంటే సలైవా 6.8, గ్యాస్ట్రిక్ జ్యూస్ వచ్చి 1.8 వరకు. తర్వాత ఇది ఇంటెస్టినల్ జ్యూస్ చూస్తే 8 వరకు, 7.5 to 8 వరకు ఉంది. సో సక్కస్ ఎంటరికస్లో ఏమేమి ఉంటాయి అంటే పెప్టిడేసెస్ ఉంటాయి. ఈ పెప్టిడేసెస్ ట్రైపెప్టిడేస్, డైపెప్టిడేస్, అమైనో పెప్టిడేసెస్ ఉంటాయి. దీంట్లో పెప్టిడేస్తో పాటు డైసాకరైడ్స్ కూడా ఉంటాయి. డైసాకరైడ్స్లో సుక్రేజ్, ఇన్వర్టేజ్, మాల్టేజ్ అండ్ లాక్టేజ్. ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏదైతే ఫ్రేమ్ చేస్తారో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్సిడర్డ్ యాజ్ డైసాకరైడ్స్ అని క్వశ్చన్ అడిగితే రోమన్ నెంబర్ 1 సుక్రేజ్, రోమన్ నెంబర్ 2 మాల్టేజ్, రోమన్ నెంబర్ 3 లాక్టేజ్ అండ్ 4 ఇంటెస్టినల్ లైఫేజ్ అండ్ 5 ట్రైపెప్టిడేస్, డైపెప్టిడేస్ అని ఇవ్వచ్చు. సో పెప్టిడేస్ వచ్చింది కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేస్తే సుక్రేజ్, మాల్టేజ్, లాక్టేజ్ అండ్ లైపేజ్ ఏజ్ ఏవైతే ఉన్నాయో దీనికి ఒక మనం న్యూమోనిక్ పెట్టుకుంటే అది SMLL అంటే స్మాల్ అని గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇది ఒక బిట్ అవుతుంది. నెక్స్ట్ యాక్టివేటర్ ఎంటినోకైనేస్ పానిత్ సెల్స్ లైనింగ్ ద బేస్ ఆఫ్ ద ఇంటెస్టినల్ గ్లాండ్స్ సెక్రియేట్ లైమోజైమ్స్. లైసోసైమ్ ఫంక్షన్ ఏంటి? విచ్ కిల్స్ బ్యాక్టీరియా అండ్ దట్ ఎస్కేప్స్ డిస్ట్రక్షన్ ఇన్ ద స్టమక్. దానివల్ల స్టమక్ డిస్ట్రక్షన్ అవ్వకుండా కాపాడుతుంది. నెక్స్ట్ స్టెమ్ సెల్స్ ఇచ్చాడు ఇక్కడ మనకి విచ్ ప్లే ఇంపార్టెంట్ రోల్ రినోవింగ్ ఎపిథీలియల్ సెల్స్ ఇంటెస్టినల్ ఎపిథీలియంలో. పానిత్ సెల్స్ ఆర్ బిలీవ్డ్ టు ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ప్రొటెక్షన్ ఆఫ్ దోస్ సెల్స్. నెక్స్ట్ లివర్. లివర్ ఏంటి అంటే ఇది లార్జెస్ట్ గ్లాండ్. క్వశ్చన్ అడిగేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది లార్జెస్ట్ గ్లాండ్. ఈ వెయిట్ వచ్చి 1.8 to 1.5 kg ఉంటుంది. ఇది ఎందులో అంటే అడల్ట్ హ్యూమన్లో. ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ద అబ్డామినల్ క్యావిటీ. మనకి చెస్ట్ క్యావిటీ, అబ్డామినల్ క్యావిటీ రెండు కూడా డయాఫ్రమ్తో డివైడ్ అవుతాయి. సో బిలో డయాఫ్రమ్ ఇది టువర్డ్స్ రైట్ సైడ్కి ఉంటుంది. ఇందులో 2 lobes ఉంటాయి. క్వశ్చన్ ఇచ్చేటప్పుడు మనకి కరెక్ట్ ఇన్కరెక్ట్ సెంటెన్సెస్లో 2 lobes బదులు 3 lobes కూడా ఇవ్వచ్చు కాబట్టి 2 lobes అనేది ఆన్సర్ అవుతుంది. ఈచ్ లివర్ లోబ్ ఈజ్ ఫార్మ్డ్ ఆఫ్ హెక్సాగోనల్ హెపాటిక్. హెక్సాగోనల్ బదులు పెంటాగోనల్ ఇవ్వచ్చు. మనకు గోనల్ అనే గుర్తుంటుంది కానీ హెక్సా అంటే 6 అని గుర్తు. సో హెక్సాగోనల్ హెపాటిక్ లోబ్యూల్స్ అనేది సరౌండెడ్ బై థిన్ కనెక్టివ్ టిష్యూ షీత్ కాల్డ్ గ్లిసన్స్ క్యాప్సూల్. ఈ హెక్సాగోనల్ది ఏదైతే మనకి హెపాటిక్ లోబ్యూల్ ఉందో దాని చుట్టూ కూడా గ్లిసన్స్ క్యాప్సూల్ ఒక కనెక్టివ్ టిష్యూ థిన్గా ఫామ్ అవుతుంది.
హెపాటిక్ లోబ్యూల్స్ ఆర్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ ద లివర్ సెల్స్. ఇప్పుడు క్వశ్చన్ లివర్కి ఫంక్షనల్ అండ్ స్ట్రక్చరల్ యూనిట్ ఏంటి అని క్వశ్చన్ అడిగితే జనరల్గా హెపాటిక్ గ్లోబ్యూల్ అనేది ఆన్సర్ అవుతుంది. ఇందులో హెపాటిక్ సెల్స్ అనేది అరేంజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కార్డ్స్. ఆ సెల్స్ కార్డ్స్ లాగా ఫామ్ అయి ఉంటుంది. సో ప్రజెంట్ అరౌండ్ ఏ సెంట్రల్ వెయిన్. ఈ కార్డ్స్ మధ్యలో జనరల్గా ఒక బ్లూ కలర్లో మనకు ఈ కార్డ్ మధ్యలో సెంట్రల్ వీన్ అనేది కనిపిస్తుంది. ద బైల్ సెక్రేటెడ్ బై ద హెపాటిక్ సెల్స్ పాస్ త్రూ ద హెపాటిక్ డక్ట్. బైల్ సెక్రేటెడ్ ఎక్కడి నుంచి అని క్వశ్చన్ అడిగితే మనం హెపాటిక్ సెల్స్ అని పెట్టాలి. హెపాటిక్ సెల్స్ నుంచి ఏదైతే పాస్ అవుతుందో అది డక్ట్ ద్వారా స్టోర్డ్, అంటే ఎక్కడికి వెళ్ళి స్టోర్ అవుతుంది, అది గాల్ బ్లాడర్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. గాల్ బ్లాడర్ ఏంటి అంటే థిన్ మస్క్యులర్ సాక్ లైక్ స్ట్రక్చర్. ద డక్ట్ ఆఫ్ గాల్ బ్లాడర్, సిస్టిక్ డక్ట్ అలాంగ్ విత్ ద కామన్ హెపాటిక్ డక్ట్ ఫార్మ్ ద లివర్ కామన్ బైల్ డక్ట్. సో సిబిటి అంటే ఏంటి? సిబిడి అంటే కామన్ బైల్ డక్ట్. ఇది సిస్టిక్ డక్ట్కి హెపాటిక్ డక్ట్కి కామన్ అని అర్థం. ఇక్కడ ప్యాంక్రియాటిక్ డక్ట్తో కలిసిన తర్వాత యాంపుల్లా ఆఫ్ వేటర్ ఫామ్ అవుతుంది. ఇట్స్ ఓపెనింగ్ ఇన్ టు ద డియోడినం ఈజ్ గార్డెడ్ బై ద స్పింక్టర్ ఆఫ్ ఓడి. ఇక్కడ కూడా మనకు క్వశ్చన్ ఇస్తాడు, స్పింక్టర్ ఆఫ్ ఓడి ఎక్కడ ఉంటుంది అని. యాంపుల్లా ఆఫ్ వేటర్ దేంతో ఫామ్ అవుతుంది అని. డియోడినంలోకి ఓపెన్ అయ్యే డక్ట్ ఏదైతే ఉందో అది దేంతో, ఏ స్పింక్టర్తో గార్డ్ అవుతుంది అని క్వశ్చన్ ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ వస్తుంది. తర్వాత ఫంక్షన్స్ ఆఫ్ ద లివర్ చూస్తే మనకు ఈ లివర్ అనేది మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. దీంట్లో బిట్స్ చాలా వరకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దీన్ని అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ మనకు 10 ఇచ్చాడు. 10 పాయింట్స్లో ఫంక్షన్స్లో ఈ 10లో కామన్గా ఫస్ట్లో ఏముంది, సెకండ్లో ఏముంది, థర్డ్లో ఏముంది, ఫోర్త్ ఇట్లా డివిజన్ చేసుకుంటే రివిజన్ చేసుకునేటప్పుడు మనకి ఈజీ అవుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పాయింట్ 1లో ఏముంది, 2లో ఏముంది, ఇది లివర్ ఫంక్షనే కదా అనేది మనకి ఈజీ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లివర్ ఫంక్షన్ని చూస్తే సింథసిస్, స్టోరేజ్, సెక్రేషన్ 3S అంటే S3. మన క్వశ్చన్ ఫస్ట్ అడిగినప్పుడు ఇందులో సింథసిస్, స్టోరేజ్ అండ్ సెక్రియేషన్. ఫస్ట్ పాయింట్ బైల్ జ్యూస్, ఇది ఎల్లో గ్రీన్ ఇన్ కలర్, ఇది కూడా మనకి క్వశ్చన్ వస్తుంది. ఇందులో ఇండైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే డస్ నాట్ కంటైన్ ఎంజైమ్స్. ఎంజైమ్స్ లేని జ్యూస్ ఏది అని కూడా క్వశ్చన్ అడుగుతారు. సో ఇందులో ఏముంటాయి, బైల్ సాల్ట్స్ ఉంటాయి. ఆ బైల్ సాల్ట్స్ గ్లైకోలేట్స్, టార్కోలేట్స్, సోడియం, పొటాషియం, ఇవి ఈ 4 కూడా సాల్ట్స్ కిందికి వస్తాయి. ఇందులో విచ్ వన్ ఆఫ్ బిలాంగ్స్ టు బైల్ సాల్ట్స్ అని క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత పిగ్మెంట్స్ ఉంటాయి, అది బైలువోడిన్ అండ్ బైలురుబిన్. ఇది ఎందుకు ఫామ్ అవుతుంది అంటే ఫార్మ్డ్ బై ద బ్రేక్ డౌన్ ఆఫ్ హిమోగ్లోబిన్ ఆఫ్ ద ఓల్డ్ ఆర్బీసీ డిస్ట్రాయిడ్ ఇన్ ద బాడీ. ఇక్కడ ఆర్బీసీ ఏదైతే ఉందో 120 days స్పాన్ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి టోన్డ్ అవుట్ అయ్యి హిమోగ్లోబిన్ డిస్ట్రాయిడ్ అయిన తర్వాత పిగ్మెంట్స్ కింద కన్వర్ట్ అవుతుంది అనేది మనకు అది బిట్. నెక్స్ట్ పాయింట్లో చూస్తే కీ రోల్ ఏంటి అంటే కార్బోహైడ్రేట్ మెటబాలిజం. ఈ కార్బోహైడ్రేట్స్ మెటబాలిజంలో కూడా మనకి 3 Gలు 1 L ఉంటుంది. G3L అంటాం. ఫస్ట్ది గ్లైకోజెనసిస్, గ్లైకోజీనోలైసిస్, గ్లైకోనియోజెనసిస్, లైపోజెనసిస్. ఇవి 4 కూడా కార్బోహైడ్రేట్ మెటబాలిజంలోకి వస్తాయి. నెక్స్ట్ లిపిడ్ మెటబాలిజం ఉంటుంది. ఈ లిపిడ్ మెటబాలిజంలో కొలెస్ట్రాల్ అనేది సింథసైజ్ అవుతుంది. ఎలా అంటే ట్రైగ్లిజరైడ్స్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల. నెక్స్ట్ డీఅమైనేషన్. అమైనేషన్ అంటే ఏంది, అంటే అమోనియా ఫామ్ అవ్వడం. డీఅమైనేషన్ అంటే ఈ ప్రోటీన్స్ ఏవైతే మనం తీసుకుంటామో దాంట్లో రిమూవల్ ఆఫ్ NH2 గ్రూప్ అమైనో యాసిడ్స్ కన్వర్షన్ అమోనియా ఇంటూ యూరియా. సో ఇది ఏ సైకిల్ ద్వారా జరుగుతుంది అంటే ఆర్నిథిన్ సైకిల్ ద్వారా జరుగుతుంది. దీని ప్రాసెస్ ఏంటి అంటే డీఅమైనేషన్. సో ఆర్నిథిన్ సైకిల్ ఎక్కడ జరుగుతుంది అని క్వశ్చన్ ఇవ్వచ్చు. ఆర్నిథిన్ సైకిల్లో ఏం జరుగుతుంది అని క్వశ్చన్ ఇవ్వచ్చు. నెక్స్ట్ 5th పాయింట్ లాక్టిక్ యాసిడ్ ఫార్మ్ డ్యూరింగ్ అనారబిక్ మజిల్ కాంట్రాక్షన్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్. ఇక్కడ లాక్టిక్ యాసిడ్ దేని కింద కన్వర్ట్ అవుతుంది, గ్లూకోజ్ కింద వయా పైరువేట్స్.
దీన్నే మనం గ్లూకోనియోజెనసిస్ అంటాం. ఎక్కడ జరుగుతుంది అని క్వశ్చన్ అడిగితే లివర్లో. ఇది ఏ సైకిల్లో జరుగుతుంది అని క్వశ్చన్ ఇస్తే కోరి సైకిల్. కోరి సైకిల్లో ఏం జరుగుతుంది అని క్వశ్చన్ ఇస్తే అది గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఏంటది? లాక్టిక్ యాసిడ్. ఎలా కన్వర్ట్ అవుతుంది? వయా పైరువేట్స్. నెక్స్ట్, లివర్ ఈజ్ ద చీఫ్ ఆర్గాన్ ఆఫ్ డీటాక్సిఫికేషన్. అంటే ఏంటి? ఏదైనా మనం ఫుడ్ ద్వారా టాక్సిన్స్ తీసుకుంటే ఆ టాక్సిన్స్ మొత్తాన్ని కూడా డిస్ట్రాయ్ చేస్తుంది. కాబట్టి టాక్సిఫికేషన్ అంటాం. డీటాక్సిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది? మేజర్ రోల్ ఏంటి అంటే ఏ గ్లాండ్ అంటే లివర్ అవుతుంది. నెక్స్ట్, సిరోసిస్ అని ఇచ్చాడు ఇక్కడ. లివర్ సిరోసిస్ అంటే ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి క్రానిక్ ఆల్కహాలిజంలో లివర్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని ఫంగల్ టాక్సిన్స్ ఇచ్చాడు. ఆస్పర్జిల్లస్ ఫ్లేవర్స్ ఏదైతే ఉందో ఎంటరింగ్ ఇన్ ద ఫుడ్ అఫ్లోటాక్సిన్స్ మెటబాలైజ్ అవుతాయి అని చెప్పి ఇచ్చాడు. సో లెస్ టాక్సిన్స్ లేదా నాన్ టాక్సిక్ ఇది లివర్ అనేది దాన్ని కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్, థర్మోరెగ్యులేటరీ అంటే ఏంటి? స్కెల్టల్ మజిల్ లివర్ నుంచి ఏదైతే థర్మోజెనసిస్ జరుగుతుందో దాంట్లో హై గ్లూకోజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్లైకోజన్ దీన్ని డిస్పోజల్ కింద అంటే ఫ్యాట్ని గ్లూకోజ్ కింద డిస్పోజల్ చేయడం వల్ల థర్మోరెగ్యులేటరీ అంటే హీట్ని ప్రొడ్యూస్ చేయడం కానీ లేదా తగ్గించడం కానీ చేస్తుంది. నెక్స్ట్, హీమోపాయిటిక్ ఆర్గాన్. ఇప్పుడు ఫీటస్లో అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఫీటస్లో ఇది ఎరిథ్రోక్లాస్టిక్ ఆర్గాన్. ఎప్పుడు? అడల్ట్లో అంటే ఇలాంగ్ విత్ ద స్ప్లీన్. నెక్స్ట్, ఇందులో మనము ప్లాస్మా ప్రోటీన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మన బ్లడ్లో ఉండేవి. అవి ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి అని అడిగితే ఆల్బుమిన్స్, గ్లోబులిన్స్ అనేవి ఇవి ప్లాస్మా ప్రోటీన్స్ లివర్లో సింథసైజ్ అవుతాయి. తర్వాత బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఫైబ్రినోజన్, ప్రోథ్రాంబిన్. ఈ రెండు కూడా ఇక్కడే సింథసైజ్ అవుతాయి. నెక్స్ట్, యాంటీకోగ్యులెంట్ హెపారిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బ్లడ్ అనేది మన బాడీలో గడ్డగట్టకుండా ఉండాలి అంటే మాస్ట్ సెల్స్ ప్రొడ్యూస్ చేసే హెపారిన్ అనేది బ్లడ్ క్లాట్ అవ్వకుండా చూసుకుంటుంది అక్కడ బ్లడ్ వెజల్స్లో. నెక్స్ట్, కుఫర్ సెల్స్ ఆర్ కుప్పర్ సెల్స్. ఈ లార్జ్ ఫాగోసైటిక్ సెల్స్. ఇందులో అన్వాంటెడ్ సబ్స్టాన్సెస్ ఏవైతే ఉంటాయో మైక్రోబ్స్ని దట్ అటాక్ ద లివర్ బై ద ఫాగోసైటిసిస్. సో దే ఆర్ ప్రజెంట్ ఇన్ ద సైనోసాయిడ్స్ దట్ లై ఇన్ బిట్వీన్ హెపాటిక్ కార్డ్స్. మనం ఇంతకుముందు చదువుకున్నవి స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్ ఏవైతే హెపాటిక్ సెల్స్ ఉన్నాయో అవన్నీ లైన్గా ఉంటే వాటిని మనం హెపాటిక్ కార్డ్స్ అంటాం. దాని మధ్యలో వీన్ అనేది ఉంటుందని చదువుకున్నాం. అక్కడ మనకి ఈ మైక్రోబ్స్ ఏవైతే ఉన్నాయో ఫాగోసైటోసిస్ అనేవి సైటోకిసిక్ సెల్స్ కూడా వీటిని మైక్రోబ్స్ని కిల్ చేయడానికి యూజ్ అవుతాయి. వీటిని హెపాటిక్ మైక్రోఫేజెస్ అని కూడా అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ లివర్ ఫెయిల్ అయితే ఇవన్నీ జరగవు. కాబట్టి మనిషి బతకడం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్. ఒకవేళ ఏమైనా అయితే లివర్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. ఇది తొందరగానే గ్రోత్ అవుతుంది. ఒక సూటబుల్ పర్సన్ నుంచి దీన్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. నెక్స్ట్, ప్యాంక్రియాస్. దీన్ని స్వీట్ గ్లాండ్ అంటారు లేదా మిక్స్డ్ గ్లాండ్ అంటారు, హెటిరోక్రైన్ గ్లాండ్ కూడా అంటారు. మిక్స్డ్ గ్లాండ్ ఎందుకు అంటే ఇది ఎండోక్రైన్ ఎక్టోక్రైన్ లాగా పనిచేస్తుంది కాబట్టి హాఫ్ ఏమో ఎక్టోక్రైన్ అండ్ హాఫ్ ఏమో ఎండోక్రైన్ కాబట్టి దీన్ని మిక్స్డ్ గ్లాండ్ అంటారు. ఇది తర్వాత ఇది సెకండ్ లార్జెస్ట్ గ్లాండ్. అసెర్షన్ రీజన్ క్వశ్చన్ ఇచ్చేటప్పుడు మిక్స్డ్ ఆర్ కాంపౌండ్ గ్లాండ్ సిచ్యుయేటెడ్ బిట్వీన్ ద లిమ్స్ ఆఫ్ యూ షేప్డ్ డియోడినం. ఇది ఎందుకు అని అడిగితే హాఫ్ పార్ట్ ఎక్సో అండ్ హాఫ్ పార్ట్ ఎండోక్రైన్ కాబట్టి మిక్స్డ్ అనేది మనం ఆన్సర్ రీజన్లో చూసుకుంటాం. తర్వాత ప్యాంక్రియాటిక్ అసిని అనేది ఆల్కలిన్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ని సెక్రియేట్ చేస్తుంది. దీని pH 8.4. సలైవా చదువుకున్నాము, తర్వాత గ్యాస్ట్రిక్ జ్యూసెస్ చదువుకున్నాము, ఇంటెస్టినల్ జ్యూసెస్ చదువుకున్నాము. ఇందులో కూడా మళ్ళీ pH అనేది చదువుకుంటున్నాం. ఇదంతా కూడా మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కడైతే మనకి ఎండోక్రైన్ పార్ట్ ఉంటుందో ద ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హార్న్స్ విచ్ సెక్రియేట్ ఇన్సులిన్, గ్లూకగాన్. ఇది జనరల్గా ఏం చేస్తుంది అంటే ఇన్సులిన్ ఏమో అంటే ఎక్కువ షుగర్స్ బ్లడ్లో ఉన్నప్పుడు వాటిని గ్లైకోజన్ కింద కన్వర్ట్ చేస్తుంది. గ్లూకోగాన్ ఏంటంటే గ్లైకోజన్ని షుగర్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో ఈ రెండు ఇంపార్టెంటే. ప్యాంక్రియాటిక్ జ్యూస్ కంటైన్ సోడియం బైకార్బోనేట్, ట్రిప్సినోజన్, కైమోట్రిప్సినోజన్, కార్బాక్సిపెప్టిడైజ్, ప్యాంక్రియాటిక్ లైపేజ్, దాన్నే స్టిప్సిన్ అంటున్నాం, ప్యాంక్రియాటిక్ అమైలేజ్ అండ్ న్యూక్లియేజెస్. ఆ న్యూక్లియేజెస్ ఏంటి అంటే డిఎన్ఏ ఏజ్ అండ్ ఆర్ఎన్ఏ ఏజ్.
ఇవన్నీ కూడా మనకి ప్యాంక్రియాటిక్ జ్యూస్లో ఉంటాయి. ఇవన్నీ క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు ప్యాంక్రియాటిక్ జ్యూస్లో ఏమేమి ఉంటాయి అని క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి మనకి ఈ ఎంజైమ్స్ అనేవి గుర్తుపెట్టుకొని సోడియం బైకార్బోనేట్, ట్రిప్సినోజన్, థైమోట్రిప్సినోజన్, కార్బోక్సిపెప్టేజ్, ప్యాంక్రియాటిక్ లైపేజ్, ఇవన్నీ ప్యాంక్రియాటిక్ అమైలేజ్ అనేది గుర్తుపెట్టుకొని మనం చూస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం 5 అసోసియేట్ గ్లాండ్స్ ఏదైతే ఎలిమెంటరీ కెనాల్కి అసోసియేట్ ఉన్నాయో ఆ గ్లాండ్స్ గురించి చదువుకున్నాము. వీటినే మనము డైజెస్టివ్ గ్లాండ్స్ అని అంటున్నాం. ఒకవేళ క్వశ్చన్లో డైజెస్టివ్ గ్లాండ్స్ ఏంటి అని క్వశ్చన్ అడిగితే గుర్తుపెట్టుకోవడానికి సాలివరీ గ్లాండ్స్ అండ్ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్, ఇంటెస్టినల్ గ్లాండ్స్, లివర్, ప్యాంక్రియాస్ ఇవి చూస్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. క్వశ్చన్ ఎప్పుడు కూడా న్యూమోనిక్ ఫామ్లో రాసుకొని వాటిలో మళ్ళీ సబ్ డివిజన్ చేసుకొని ఫ్లో చార్ట్లు వేసుకోవడం వల్ల మనం ఏ ఎంజైమ్ అయితే ఎక్కడ రిలీజ్ అవుతుందో ఆ ఎంజైమ్ని కరెక్ట్గా చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఎంజైమ్స్లో మనకి తికమక పెట్టే ప్రశ్నలు ఉంటాయి కాబట్టి న్యూమోనిక్లు అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ అండ్ తెలుగు కంటెంట్ని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.